తోడ్పాటు అయితే ఇస్తుందన్నమాట. ఇవన్నీ కూడా ఇందులో మనం చెప్పుకోవచ్చు. ఓకేనండి. సో నెక్స్ట్, సో ఇక్కడ చూడండి, నేచురల్ ఫార్మింగ్ కింద మనకి సహజ వ్యవసాయం 25,000 ఎకరాలు అనమాట. 25 నియోజకవర్గాలు ఉన్నాయి కదా, ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్స్. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో 1000 ఎకరాల చొప్పున 25,000 చేస్తున్నామని చెప్పారు. ఎందుకు చేస్తున్నాం? ఈ కార్యక్రమం ద్వారా రసాయన ఎరువులు తగ్గించవచ్చు, రైతుల ఖర్చులు తగ్గుతాయి, ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తి అనేటువంటిది వస్తుంది అని చెప్తున్నారు. ఎందుకంటే రసాయన ఎరువుల వినియోగం తగ్గుతాయి, అంతే కదా. మనం చేస్తున్నది నేచురల్ ఫార్మింగ్, దానికి కావాల్సింది ఏమీ అవసరం లేదు. ఆవు పేడ, ఓకేనా, జంతు జీవ వ్యర్థాలు, అలాగే గంధము, ఇటువంటివన్నీ నేచురల్ ఫార్మింగ్ చేస్తామన్నమాట. కొల్లబెట్టి ఆక్సిజన్ లేనటువంటి సమక్షంలో మనం ఇదంతా ప్రాసెస్ చేసి ఇదే పంటని సేంద్రియ ఎరువుగా ఉపయోగిస్తామన్నమాట. పంచామృతం కూడా ఉపయోగిస్తాం. ఇవే మనం వీటికి పెద్దగా ఖర్చు అనేటటువంటిది ఉండదు, ఓకేనా. అది సపరేటు జీరో బడ్జెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాము, జీరో బడ్జెట్ సూక్ష్మ సేంద్రియ వ్యవసాయం అంటాము. అలాగే చాలా రకాలు ఉన్నాయి. ఇదైతే ఆరోగ్యకరమైనటువంటి వ్యవసాయం చేయాలి, సహజ సిద్ధమైనటువంటి వ్యవసాయం అన్నమాట. అలాగే ఖర్చులు కూడా తగ్గిపోతాయి, ఉత్పత్తి కూడా మంచిది ఉంటుంది. ఎందుకు ఆరోగ్యకరం అంటున్నామంటే ఎరువులు వాడట్లేదు కాబట్టి మంచి ఉత్పత్తి అనేది మనకి లభిస్తుంది, అందువల్ల అనమాట. అలాగే కౌలు రైతుకు మద్దతు ఇప్పుడే చెప్పుకున్నాం, ఓకేనా. కౌలు రైతుల గురించి చట్టం కూడా తెచ్చాము 2024లో అనేసి. ఏంటో చట్టం? కొత్త పంట సాగుదారుల హక్కుల చట్టం, ఓకేనా. ఈ 2024 నుంచి అమలు అయితే చేస్తున్నాము. ఇది యాక్చువల్గా ఏంటంటే మనకు 2019లో వచ్చింది పంట సాగుదారుల హక్కుల చట్టం అనేసి, కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందించడం గురించి. దీన్ని మనం 2024 నుంచి అమలు చేస్తున్నాం అన్నమాట మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. సో ఇందులో భాగంగా చూసుకుంటే మనం కౌలు రైతులకు చూడండి, క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్స్ చెప్పాం కదా, ఈ కార్డులు అయితే మనం ఇస్తున్నాము ఆల్రెడీ అనేసి. సో ఎన్ని కార్డులు ఇప్పుడు జారీ చేసామంటే దాదాపు 9,13,283 కార్డులు అనేటటువంటివి జారీ చేసాము ఇంతమందికి, ఓకేనండి. అలాగే రైతులకి ఏమైనా రుణాల పంపిణీ ఏమైనా చేసామా? మొన్న రీసెంట్గా ప్రతి సంవత్సరం కూడా ఏమిటంటే బ్యాంక్స్తో మనం టైఅప్ అవుతాం. మనమంటే ప్రభుత్వం టైఅప్ అయ్యి రుణ వార్షిక ప్రణాళిక రిలీజ్ చేస్తాయన్నమాట. ఆ విధంగా చూసుకుంటే దాదాపుగా 10 నుంచి 11 లక్షల కోట్లు అయితే రుణం వస్తుంది. అందులో 4 నుంచి 5 లక్షల కోట్లు వ్యవసాయానికే మేము ఇప్పిస్తున్నాము అని మొన్న జరిగినటువంటి సదస్సులో, బ్యాంకర్ సదస్సులో చెప్పారనమాట ముఖ్యమంత్రి, అలాగే ఏదైతే బ్యాంక్ అసోసియేషన్ చైర్మన్ ఉన్నారో వాళ్ళు, ఓకేనా. ఆ విధంగా మనం రుణాలు అనేటటువంటిది ఇప్పిస్తారనమాట. బ్యాంకుకి రైతుకి ప్రభుత్వం మధ్యవర్తిగా ఉండి రుణాలు అనేటువంటివి కల్పిస్తాం. రుణం మొత్తం చూసుకోండి, లబ్ధిదారులు దాదాపు 2 లక్షల మంది ఉన్నారు. రుణం మొత్తం చూసుకుంటే 2,848 కోట్లు. ఇవన్నీ ఎప్పుడువి? సోషియో ఎకనామిక్ సర్వే 2024-25, ఓకేనండి. ప్రస్తుతం రాలేదు 25-26ది. సో ఇదంతా మనకి డేటా 24-25. సో ఎందుకు ఇంకా ఇవ్వలేదంటే మనకి ఇంకా 2 జిల్లాలు అయితే కొత్తగా యాడ్ చేశారు కదా. సో ఈ 2 జిల్లాల యొక్క కార్యాలయాలు, అలాగే ఆర్టీఓ ఆఫీసులు, అలాగే వాటి యొక్క కలెక్టర్ల బదిలీలు, అలాగే వాటి యొక్క జాగ్రఫికల్ కండిషన్స్ అవన్నీ కూడా అప్డేట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పోలవరం ఉంది, అలాగే మార్కాపురం ఉంది. ఈ రెండింటిని కొత్తగా ఏర్పాటు చేశారు కదా. సో వీటిలో మ్యాప్ పాయింట్లో ఒకసారి చూసుకుంటే మనకు మంచిది, ఓకేనండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఉద్యానవన రంగం, హార్టికల్చర్. సో హార్టికల్చర్కి ఏం చేసాము? సో హార్టికల్చర్ చూసుకుంటే మనకు తెలుసు అతిపెద్ద పండ్ల ఉత్పత్తిదారు రాష్ట్రం ఏదయ్యా అంటే మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 2024-25లో చూసుకుంటే 18 లక్షల హెక్టార్లలో వేసాం. టోటల్ మనకి ఎంత? 161 లక్షల హెక్టార్లు. అందులో 127 లక్షల హెక్టార్లు ఏంటి వేసాం? వరి. అందులో ఇంకొక 18 లక్షల హెక్టార్లు ఏం వేసాం? పండ్ల ఉత్పత్తి, హార్టికల్చర్ జల్లాం, ఓకేనా.
దానివల్ల ఎంత ఉత్పత్తి వచ్చింది? 365 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వచ్చింది. జాతీయ ఉత్పత్తిలో మన వాటా ఎంత? 15%. దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవ్వాలి? పండ్ల ఉత్పత్తిలో మన రాష్ట్రం బాగుంది, మంచి పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుందని చెప్పొచ్చు. దీని బ్యాక్గ్రౌండ్ కానీ మనం ఒకసారి చూసుకుంటే, సో మనకు తెలుసు రాయలసీమ ప్రాంతంలో తోతాపూర్ మామిడి, సో ఇది టోటల్గా ఇక్కడ ఉండేటటువంటిది బాగా ఎక్కువ మొత్తంలో పండిస్తారనమాట. ఈ యొక్క దానికి మంచి రుచి, వాసన అన్నీ బాగుంటాయి తోతాపూర్ మామిడి. అలాగే ఇక్కడ ఈ ప్రాంతం మనం తీసుకుంటే చిత్తూరు జిల్లా ఆ ప్రాంతంలో పండిస్తాం ఎక్కువగా. అందులో రీసెంట్గా ఏటైందంటే దానికి గిరాకీ తగ్గిపోయింది అనమాట. పంట అయితే వచ్చేసింది, పంట చేతికి వచ్చేసరికి ఏమైందంటే బాగా ధర తగ్గిపోయింది. దానికి ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయ్యి ఏం చేసిందంటే ₹4 ఎక్స్ట్రా కలిపి మార్కెట్లోకి అమ్ముతుందనమాట. అలాగే కేంద్రంలో కూడా ఏం చేశామంటే ఈ పథకంకి ఒక పథకం అయితే ఉందన్నమాట, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్. ఈ పథకం ద్వారా కేంద్రం ఏం చేసిందంటే అది కూడా ఇన్వాల్వ్ అయ్యి దాదాపు ఒక 2.12 లక్షల మెట్రిక్ టన్నుల్ని కొన్నదనమాట. ఈ స్కీమ్ కింద కొన్నది. మొత్తం ఎంత ఉత్పత్తి అయింది? 365. అందులో 2 లక్షలకే ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ఇచ్చారు, చాలా తక్కువ. అలాగే ప్రతి దానికి కూడా మనకి ₹4 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇచ్చింది. సో ఇది రైతుకి అంతగా కంటి తుడుపు చర్యగా చెప్పలేము, కానీ పర్వాలేదు, ఎంతో కొంత అయితే ఉపయోగం అయితే జరిగింది. అయితే మన దేశంలో చూసుకుంటే దేశంలో అగ్రగా స్థానంలో ఉన్న పంటలు ఏమిటంటే ఇవి, ఓకేనా? ఆయిల్ పామ్, బొప్పాయి, నిమ్మ, కోకో, టమాటా ఇవన్నీ కూడా మనం జియాద్ కాలంలో వేస్తాం. జైద్ ఖరీఫ్, రబీ కాకుండా మార్చి, ఏప్రిల్, మే ఆ ప్రాంతంలో ఈ బొప్పాయి, నిమ్మ ఇటువంటి ఆయిల్ పామ్ ఇవన్నీ వేస్తామన్నమాట. ఇంకా చూసుకుంటే మనం ఇక్కడ ఇంపార్టెంట్, ఇప్పుడు చెప్పాం కదా మామిడి, తోతాపూర్ మామిడి, బత్తాయి, పసుపు. ఇక్కడ మనం ఏంటంటే 2వ స్థానంలో ఉన్నామన్నమాట. మామిడి, బత్తాయి, అలాగే చెరుకు, పసుపు, ఓకేనండి. వీటిలో 2వ స్థానంలో ఉన్నాము, అది ఒకసారి గుర్తుంచుకోండి. మైక్రో ఇరిగేషన్ ఇంపార్టెంట్, సూక్ష్మ నీటి పారుదల, మైక్రో ఇరిగేషన్. ఎన్ని లక్షల ఎకరాలు వేసాం? 2 లక్షల ఎకరాలు. రైతులు ఎంతమంది? 75,000 మంది. సబ్సిడీ ఎంత? దాదాపు 800 కోట్లు అయితే ఇచ్చాం. ఈ సూక్ష్మ నీటి పారుదల ఏంటంటే మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ ఇటువంటివి ట్రింకరింగ్ అంటామన్నమాట, ఓకేనా? సూక్ష్మ బిందు సేద్య వ్యవసాయం, ఇలా చాలా ఉంటాయి, ఓకేనండి. సో ఇందులో సూక్ష్మ నీటి పారుదల చూసుకోండి, మైక్రో ఇరిగేషన్ అనొచ్చు దీన్ని, నీటి పారుదల. ఇందులో ఏం చేస్తామంటే ఎక్కువ మోతాదులో నీటి వాడకాన్ని తగ్గిస్తామన్నమాట. తద్వారా ఏమవుతుందంటే పంటకి ఎంత కావాలో అంత నీరే ఉపయోగించి మిగులు నీరుని ఇంకొక దానికి వినియోగించుకుంటాం. తద్వారా భూమి యొక్క భూమి యొక్క తీసుకునేటటువంటి కెపాసిటీ కూడా బాగుంటుంది. ఎంత సప్లై చేయాలో అంతే సప్లై చేస్తాం, వాటర్ అనేటటువంటిది. ఇవన్నీ కూడా మనం పైన ఇవన్నిటికీ సెన్సార్స్ అమర్చుతాము. 24/7 మానిటరింగ్ చేసి టెక్నాలజీ సహాయంతో ఏం చేస్తామంటే వీటిని రన్ చేస్తాం. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అన్నీ కూడా తగ్గుతాయి, తద్వారా ఆటోమేటిక్గా మంచి దిగుబడి అనేది వస్తుంది. అది దీని యొక్క లక్ష్యం అన్నమాట. సూక్ష్మ నీటి పారుదల కూడా దానికి కూడా ప్రభుత్వం అనేటటువంటి సహాయం అయితే చేస్తుంది. పశుసంవర్ధక రంగం ఒకసారి చూద్దాం, పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది. ఈ పశుసంవర్ధక రంగం చూసుకుంటే మనకు తెలుసు, మనం గుడ్లలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. గుడ్ల ఉత్పత్తిలో నెంబర్ 1 స్థానంలో మనం ఉన్నామన్నమాట, ఆంధ్రప్రదేశ్. అదే కానీ మాంసము ఇటువంటి వాటిలో 7వ స్థానంలో మనం ఉన్నాం, ఓకేనండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు రాష్ట్రంలో గుడ్ల స్థానంలో ఎంత ఉన్నా ఉత్పత్తిలో 1, మాంసము, పాలు అయితే చూడండి, మాంసం అయితే 5, పాలు అయితే 7 స్థానంలో మనం ఉన్నామని ఇక్కడ చెప్తున్నాం. జస్ట్ ఇవి స్టాటిస్టిక్స్, ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే డైరెక్ట్గా అడుగుతారనమాట. సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం ఎంత ఉన్నాయి, స్థానాలు ఏంటి అని, ఇన్ని లక్షల గుడ్లని, 2,548 లక్షల గుడ్లని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మాంసం 10 లక్షలని, పాలు 139 లక్షల మెట్రిక్ టన్నులని ఉత్పత్తి చేస్తున్నామని గుర్తుపెట్టుకోవాలన్నమాట. పశు సంపద
ప్రతిదీ ఇంపార్టెంట్. మన దగ్గర ఎంత ఉంది పశువులు, ఎన్ని లక్షల పశువులు ఉన్నాయి, 340. కోళ్ళు ఎన్ని ఉన్నాయి, 1078 లక్షలు ఉన్నాయి. అయితే 2012తో పోల్చుకుంటే వృద్ధి బాగానే ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ 15.79 వృద్ధి శాతం అయితే నమోదు చేస్తున్నామని చెప్తున్నారు. పశువులు, కోళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మత్స్యరంగం చూడండి. మత్స్యరంగం అయితే చెప్పవసరం లేదు మనం, ఎందుకంటే మత్స్యరంగంలో దాదాపు 30% ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్తుంది. జీడిపి చూసుకుంటే భారతదేశం జీడిపి 30% కంట్రిబ్యూషను టోటల్ మత్స్యరంగంలో మనదే 30% ఉంటుంది. తక్కిన రాష్ట్రాలన్నీ కలిపి 70% పంపిస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే మన జాతీయ వాటి చూడండి, చేపల ఉత్పత్తులు అయితే 30%, రొయ్యల ఎగుమతులు అయితే 31%. విదేశాలకు కూడా మంచి ప్రాసెసింగ్స్ చేసి గ్రేడ్స్గా విభజించి మనం అన్ని దేశాలకి పంపిస్తున్నాం అన్నమాట మన రొయ్యల్ని. ఉత్పత్తి చూసుకోండి, 24-25లో ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు, 41 అనుకున్నాం, 56 అనుకున్నాం లక్ష్యం, కానీ 41 లక్షల మెట్రిక్ టన్నులే ఉత్పత్తి చేసాం. అంటే ఇది కొంచెం ఆశాజనకంగా లేదు, అయినా పర్వాలేదు, ఎందుకంటే 41 లక్షల మెట్రిక్ టన్నులు అంటే మంచి ఉత్పత్తి కింద మనం పరిగణించవచ్చు అన్నమాట. దీని కింద మనం ఏం చేస్తున్నాం, 2 నెలలు మత్స్యకారులకి వెళ్ళొద్దని అంటున్నాం సముద్రకి. ఎందుకు, ఆ కాలంలో చేపల యొక్క సంతాన కాలం అనమాట, అందుకు వెళ్ళొద్దు. దానికి పరిహారం కింద కూడా డబ్బులు అనేటటువంటిది ఇస్తున్నాం. అలాగే డీజిల్ సబ్సిడీ ఇస్తున్నాం. వాళ్ళు బోట్స్ వేసుకొని వెళ్తారు కదా, సో వాటికి డీజిల్ కూడా సబ్సిడీ అనేటటువంటిది ఇస్తున్నాం. వాళ్ళకి ఏదైనా అనుకోని ప్రమాదాలు జరిగి చనిపోతే ఎక్స్గ్రేషియో కూడా ప్రకటిస్తున్నాం. అలాగే ఫిషింగ్ హార్బర్లు పెడుతున్నాం. దగ్గరలో వాళ్ళకి ఏదైతే సరుకు తెచ్చుకుంటారో వాటికి బాగా అక్కడ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు అయితేనేమి, హార్బర్లు అయితేనేమి, కంటైనర్స్కి, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తున్నాం అన్నమాట. విద్యుత్ సబ్సిడీ కూడా ఇస్తున్నాం వాళ్ళకి. ఇవన్నీ కూడా మత్స్యకారులకి ఉపయోగపడేటటువంటివి అన్నమాట. అలాగే అటవీ పరిస్థితి చూడండి ఎంత ఉంది. మన రాష్ట్ర విస్తీర్ణం 24-25లో మన రాష్ట్రం యొక్క విస్తీర్ణం పరిస్థితి ఏంటి, ఎన్ని చదరపు కిలోమీటర్లు ఉంది, 38,436. ఇది గుర్తుపెట్టుకోవాలి. అడుగుతాడు 24-25 కాబట్టి 24-25 సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క విస్తీర్ణం ఎంత, 38,436 చదరపు కిలోమీటర్లు. మనకి ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, కలప, వెదురు, ఇవన్నీ కూడా ఇతర అటవీ ఉత్పత్తులు కూడా, ఇవన్నీ కూడా మనం వాటి నుంచి ఉత్పత్తి చేసుకుని అమ్ముకుంటున్నాం అన్నమాట. ఈ నెంబర్ ఇంపార్టెంట్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంకేంటి డెవలప్ చేస్తున్నాం, నగర వనాలను డెవలప్ చేస్తున్నాం. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు మొన్న రీసెంట్గా సీడ్స్ అనేవి నాటారనమాట. ఓకేనా. సో ఇవి దేనికి సంబంధించిందంటే దాదాపు 2 కోట్లు నాటాలి అనేసి ప్రోగ్రాం పెట్టుకున్నారు నగర వనాలని. ఎందుకంటే నగరాలన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే కాంక్రీట్ జంగిల్స్ అవుతున్నాయి. ఈ కాంక్రీట్ జంగిల్స్ని నిరోధించడానికి ఏం చేయాలంటే మనము మొక్కలు నాటాలి, దాదాపు 2 కోట్లకు పైగా అని లక్ష్యం పెట్టుకున్నాం. సో అందులో భాగంగానే ఎన్ని పూర్తయ్యాయి, ఎన్ని మిగిలాయి, ఎన్ని ఆమోదించారు, అవన్నీ చూసుకోవాలి. ఎన్ని ఆమోదించారు, 61 నగర వనాలని చేయాలనుకున్నాం. ఎన్ని అయ్యాయి, 37 అయ్యాయి, 50% పైగా అయ్యాయి. ఇంకా ఎన్ని ఉన్నాయి అభివృద్ధులు ఉంటాయి, టెంపుల్ ఈకో పార్కులు ఎన్ని, మనకి 7. సో ఇటువంటి బ్యాక్ డ్రాప్లో ఈ వెనకున్న స్కీమ్స్ అన్నీ చదువుకోవాలన్నమాట. అలాగే రీసెంట్గా మనకి ఏంటంటే పులుల ఉత్పత్తి కూడా మన దగ్గర లేదు, దాదాపు అంతరించిపోయింది. ఎందుకంటే మన దగ్గర ఆడ పులులు లేవు. అందుకని ఏం చేసామంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న వెళ్ళి మహారాష్ట్ర సీఎంతో ఫడ్నివాస్తో ఆయన సంప్రదింపులు జరిపి ఒక 2 ఆడపులుల్ని మన ఆంధ్రప్రదేశ్లోకి తెస్తున్నారనమాట. మన యొక్క పులుల సంరక్షణ, పులుల్ని ఉత్పత్తిని పెంచడానికి, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో చదువుకోవాలి. అలాగే పట్టు పరిశ్రమ, సెరికల్చర్ చూసుకుంటే చూడండి ఎంత ఉత్పత్తి ఉంది మన దగ్గర. సో కర్ణాటక తర్వాత 2వది మనదే, అతిపెద్ద ముడిపట్టు ఉత్పత్తి రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. ఓకేనా. కోకోన్లు కానీ అలాగే వాటి ముడిపట్టు కానీ చూసుకోండి ఎంత ఉత్పత్తి చేస్తున్నాం, వాటి యొక్క విలువ ఎంత అనేసి. సో 61,000 మెట్రిక్ టన్నులు
అది కోకోను అయితే ఉత్పత్తి చేస్తున్నాము. విలువ 2700 కోట్లు అయితే అవుతుంది అనమాట. ముడిపట్టు తీసుకుంటే దీని ద్వారా మనం తయారు చేస్తాం. ఏంటి మనకి పట్టు వస్త్రాలు అవ్వచ్చు, అన్ని రంగాల్లో ఉపయోగిస్తామన్నమాట. విలువ 2960 కోట్ల దాకా మనం ఉంటుంది అనమాట. సో బ్యాక్ డ్రాప్లో ఈ యొక్క పట్టు యొక్క పరిశ్రమల గురించి చూసుకోవాలి. ఎందుకంటే షర్ట్లు ఇంపార్టెంట్, వీటికి వాటి యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. అవి పెరగాలన్నమాట. పెరిగి తర్వాత మనకి పత్తుని అనేటటువంటి లార్వా వచ్చి అప్పుడు మొదలవుతుంది అన్నమాట ప్రాసెస్. సో దానికి షర్ట్స్ అనేవి ఇంపార్టెంట్. 2024-25 చూసుకుంటే ఎన్ని కొత్త పట్టు పురుగులు పెంపక కేంద్రాలు పెట్టుకున్నాము, 621 నిర్మించారనమాట. ఓకేనా. అలాగే ఏవైతే రాష్ట్రంలో మనకు ఉత్పత్తులు ఉన్నాయో వ్యవసాయ ఉత్పత్తులు, వాటిని మనం అమ్ముకోగలగాలి. దానికి మార్కెటింగ్ కూడా చేసాము. వ్యవస్థ అయితే బాగానే ఉందని చెప్తున్నాం. మొత్తం ఎన్ని ఉన్నాయి, గిడ్డంగులు 1000 ఉన్నాయి. అందులో ఎంత సరుకు దాయొచ్చు, 9 లక్షల మెట్రిక్ టన్నులు దాయొచ్చు. అది వరి అవ్వచ్చు, గోధుమలు అవ్వచ్చు. ఇప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇక్కడ వర్షాలు పడినా ఏం పడినా ఇక్కడికి షిఫ్ట్ చేసుకొని మన యొక్క పంటని ఇక్కడ దాచుకోవచ్చు. మార్కెట్లో మంచి రేట్ వస్తే అప్పుడు మళ్ళీ ధర పెరిగిన తర్వాత అమ్ముకోవచ్చు అనమాట. నిల్వ సామర్థ్యాలు కూడా బాగానే ఉన్నాయి. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే ఎన్ని గిడ్డంగులు ఉన్నాయి, 626. సామర్థ్యం ఎంత దాయొచ్చు. అలాగే మార్కెట్ ఫీజు ద్వారా మనం ఎన్ని కోట్లు సంపాదించామో, ఒక 430 కోట్లు అయితే సంపాదించగలిగామన్నమాట. అలాగే ఈనామ్, ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చరల్ మిషన్. సో దీనివల్ల మనకేంటి, రైతులకు మెరుగైన ధరలు అయితే ఇస్తున్నామన్నమాట. దీని ద్వారా ఏమవుతుందంటే మధ్యవర్తుల యొక్క అవకాశం ఉండదు. పంట డైరెక్ట్గా కొనుగోలు చేసుకోవచ్చు రైతుకి, అలాగే ఒక కొనుగోలుదారుడికి మధ్యనే అమౌంట్ కూడా వెంటనే చెల్లించేస్తారు. తద్వారా రైతుకి మెరుగైన ఫలితాలు అయితే, మెరుగైన ధరలు అయితే లభిస్తాయి అన్నమాట. అలాగే ఇందులో ఈనాంలో ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మన ఆంధ్రప్రదేశ్ తరపున ఒక 1452 మంది రైతులు. అలాగే వ్యాపారులు కూడా ఉన్నారు 69 మంది. వీళ్ళే ఇంటర్మీడియట్స్ అనమాట. వాళ్ళ నుంచి వీళ్ళకి రైతులకి మధ్యవర్తులుగా ఉండి చేస్తారు. కమిషన్ ఏజెంట్లు వాళ్ళు 9. ఎఫ్పిఓలు ఎంతమంది, ఎఫ్పిఓలు 52 మంది. వీళ్ళు కూడా ఉన్నారనమాట ఎఫ్పిఓలు కూడా. ఎఫ్పిఓలు అంటే ఏమీ కాదు, ఇక్కడ ఫార్మర్, ఎఫ్పిఓలు అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. ఓకేనా. అంటే రైతు యొక్క ఉత్పాదక సంస్థలు. ఇక్కడ ఏమంటే రైతుకి ఈ ఒక సంస్థలాగా ఏర్పడతాయి అన్నమాట. ఏర్పడి రైతులకి నుంచి వీళ్ళు ఉత్పత్తిని సేకరిస్తారు. వీళ్ళందరూ కూడా ఎఫ్పిఓస్ అనేటటువంటిది ఒక ఆర్గనైజేషన్. వీళ్ళు సేకరించి ఏం చేస్తారంటే ఈనామ్ ద్వారా అమ్ముతారు. ఈనామ్ ద్వారా అమ్మి వచ్చే డబ్బు ఈ ఎఫ్పిఓ అకౌంట్లో పడుతుంది అనమాట. ఈ ఆర్గనైజేషన్ అకౌంట్లో పడుతుంది. మళ్ళీ వీళ్ళు రైతులకు డబ్బు ఇస్తారు. సో వీళ్ళు ఇంటర్మీడియట్గా ఉంటారనమాట మధ్యలో, ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు. సో ఆ విధంగా మనం ఈ యొక్క ఈనామ్ ద్వారా కూడా రైతులకి మంచి జరుగుతుంది. సో ఇందులో భాగంగానే మనం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఓకేనా, అలాగే ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన. సో ఇటువంటి బ్యాక్ డ్రాప్లు ఈ పథకాలన్నీ మనం ఒకసారి చూసుకోవాలన్నమాట. ఓకేనా. ఇంకా చెప్తే ఇవన్నీ లెంతే అయిపోతుంది. సో ఈ బ్యాక్ డ్రాప్లో ఈ పథకాలు మనం చూసుకుంటే సరిపోతుంది. అలాగే ఎంత అమౌంట్ అయితే జనరేట్ అయింది, దీనివల్ల మనకి లావాదేవీలు జరిగాయి, 5,954 కోట్ల రూపాయలు జరిగిందనమాట ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా. సో దాదాపు 6,000 కోట్లు అనుకోండి. ఫైనల్గా ఈ యొక్క సమ్మరీ చూసుకుంటే, వ్యవసాయం సమ్మరీ చూసుకుంటే మనకి ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత చేస్తున్నాము, 161. అందులో వరి ఎంత, 127. అలాగే ఎన్ని లక్షల టన్నులు అనమాట ఆహార ధాన్యాలు మనకి అందులో వరి ఉత్పత్తి. ఉద్యాన ఉత్పత్తి ఎంత చేస్తున్నాము, ఇది ఎక్కువ వస్తుంది అనమాట, 365. కానీ వేసింది తక్కువే, 18 లక్షల హెక్టార్లలోనే వేసాం. ఓకేనా. అలాగే గుడ్ల ఉత్పత్తులు మనం ఏ స్థానంలో ఉన్నాము, 1వ స్థానంలో ఉన్నాము సమ్మరీ చూసుకుంటే. మత్స్య ఉత్పత్తిలో దేశంలో వాటా ఎంత, మన వాటా 30. అలాగే ఆక్వా రంగంలో మన వాటా ఎంత, 31. అలాగే ఈనామ్ సెంట్రల్ ద్వారా మనకి ఎంత వచ్చింది, దాదాపు 5,900 కోట్లు
వచ్చింది. సో అలా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అవుటర్ వ్యూగా చూసుకుంటే బిట్ ఏ విధంగా ఇచ్చినా మనం అటెంప్ట్ చేయగలం. ఓకేనండి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా. ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ధన్యవాదాలండి. ఓకేనా. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో మనం ఆల్రెడీ అయితే ఇండియన్ హిస్టరీ సిరీస్ స్టార్ట్ చేసాము, ఒకసారి చూడండి. జాగ్రఫీ కూడా స్టార్ట్ చేసాం, చూడండి. ఇప్పుడు ఎకానమీలో భాగంగా మిస్లీనియర్స్ అన్నీ ముందు చెప్పుకుంటున్నాం అనమాట. అంటే ఏంటి, ఈ యొక్క సోషియో ఎకనామిక్ సర్వే అయితే నెక్స్ట్ బడ్జెట్ ఉంటుంది, స్టేట్ చెప్తాం, సెంట్రల్ చెప్తాం. ఇవన్నీ చెప్పడం వల్ల ఏమవుతుందంటే తర్వాత మనం లెసన్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఇవన్నీ ఆల్రెడీ ఇందులో ఉంటాయి కాబట్టి ఈ టెర్మినాలజీ ఆల్రెడీ విని ఉంటాం కాబట్టి ఫాస్ట్గా చాప్టర్స్ అనేవి బేగా క్లోజ్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా. సో తద్వారా ఓవర్ వ్యూ అనేది మనకి ఈజీగా ఉంటుంది. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనండి. ఎక్కడ చెప్పనట్టు విధంగా మనం ఇక్కడ చెప్పుకుంటాము, డిస్కషన్ అనేది జరుగుతుందన్నమాట ఇక్కడ. ఓకేనా. థ్యాంక్ యూ వన్స్ అగైన్.